వెల్కమ్ టు పూరాలుకల్. గోవింద గోవింద కలియుగ వైకుంఠం తిరుమల గిరులపై నిత్యం మారుమ్రోగే దివ్య నామమిది. ఆ ఏడు కొండల వాడిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కొందరు స్వామివారికి తలనీలాలిస్తే మరికొందరు అలిపిరి శ్రీవారి మెట్ల మార్గాల ద్వారా నడుచుకుంటూ కొండపైకి చేరుకుంటారు. యువకులే ఈ మెట్ల మార్గంలో వెళ్లడానికి ఆయాస పడిపోతుంటారు. అలాంటిది శారీరక దృఢత్వం కంటే ఆ దేవుడిపై ఉన్న నమ్మకమే గొప్పదని నిరూపించింది ఒక 116 ఏళ్ల వృద్ధురాలు. నడవడమే కష్టమైన వృద్ధాప్యంలో ఆమె ఏకంగా తిరుమల కొండనే కాలినడకన అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల బామకు శ్రీవారిపై అపారమైన భక్తి. ఈ వయసులో కొండ ఎక్కడం అసాధ్యమని అందరూ భావించినా ఆ భామ మాత్రం వెనుకడుగు వేయలేదు. కొండంత పట్టుదలతో తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంచుకుంది. కుటుంబ సభ్యులు పక్కనే ఉండి చేతులు పట్టుకుని నడిపిస్తుంటే ముఖంలో అలసట అనేదే లేకుండా ఉత్సాహంగా అడుగులో అడుగు వేస్తూ కొండపైకి చేరుకుంది. ఆ శ్రీనివాసుడిపై ఉన్న అచంచలమైన విశ్వాసమే ఆమెను ముందుకు నడిపించింది. ఈ భామ పట్టుదలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది కేవలం మానవ ప్రయత్నం మాత్రమే కాదు, ఆ శ్రీనివాసుడి అపారమైన అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యం. వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని, శారీరక దృఢత్వం కంటే మనసులో ఉన్న విశ్వాసమే గొప్పదని ఈ 116 ఏళ్ల భామ నిరూపించింది.